అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ అయితే మార్నింగ్ ఆఫ్టర్నూన్ మేము చేసుకున్న వంటలు ఏంటి అని చూపిస్తున్నాం అన్నమాట. మార్నింగ్ ఏమో చపాతి ఇంకా వంకాయ టమాటా కర్రీ అన్నమాట. మీ అందరికి తెలిసే ఉంటుంది ఎలా చేసుకోవాలని. వంకాయ టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ అది తినేసాక ఇంకా ఆఫ్టర్నూన్ అన్నం నిమ్మకాయ జోరుపప్పు అన్నమాట. అది చాలా బాగుంది టేస్ట్. అది ఇంకా అరటికాయ ఫ్రై అన్నమాట. మీరు ఆల్రెడీ మా వీడియోలో చూసుంటారు, అరటికాయ ఫ్రై ఒకసారి చూపించాము. ఈరోజు కొద్దిగా డిఫరెంట్గా మళ్ళీ చేసామన్నమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మా ప్రీవియస్ వీడియోస్ కూడా అన్నీ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు నచ్చితే రెసిపీస్. ఇంకా మేము నిన్న మహావతార్ నరసింహ మూవీ రివ్యూ అప్లోడ్ చేశాను అనమాట. ఇంకా దాంతోపాటు మూవీ సజెషన్ కూడా ఇచ్చాను, అది కూడా చూడండి. ఈ వీక్ మూవీ సజెషన్ అనమాట. మీరు తప్పకుండా చూస్తారని కోరుకుంటున్నా. ఇంకా మా షార్ట్స్లో లేటెస్ట్ న్యూస్ కానీ కొన్ని మూవీ సాంగ్స్ ఎడిట్స్ కానీ అవన్నీ ఉంటాయి, అవి కూడా తప్పకుండా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డిఫరెంట్ రెసిపీస్ కూడా మీకు ఏమైనా కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మేము కొన్ని స్వీట్ ఐటమ్స్ కానీ అలాంటివి కూడా అప్లోడ్ చేసాం రెసిపీస్ ప్రీవియస్ వీడియోస్లో. వెళ్ళి తప్పకుండా చూడండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఛానల్ దగ్గర పక్కన, దాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మేము అప్లోడ్ చేసిన వెంటనే వీడియో అప్లోడ్ చేయగానే మీకు వస్తుందన్నమాట నోటిఫికేషన్. అప్పుడు మీరు వెంటనే చూసేయచ్చు. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, మీకు తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డిఫరెంట్ ఐడియాస్ ఉంటే ఏవి అప్లోడ్ చేయాలని అవి కూడా కామెంట్ చేయండి. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నిమ్మకాయ జోరుపప్పు అంటారు కదండి, అది చేశాను. చాలా చాలా బాగుంటుందండి. రోజు మామూలు పప్పు తిని బోర్ కొడితే మాత్రం అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. దీనికైతే నేను మామూలు కందిబ్యాలు ఉడకబెట్టానండి. వట్టి కందిబ్యాలు పెట్టాలి ఫస్ట్ కుక్కర్లో అయితే. తర్వాత అయితే టమాటాలు పచ్చిమిర్చి ముక్కలు పొడుగుగా తరిగి వేసాను. దీన్ని అయితే మొత్తం తీయలేదండి వీడియో. ఆ రోజు నాకు కొంచెం హెడేక్గా ఉంటే ఊరికే లాస్ట్గా తీసి చూపించానండి మీకు. ఒక సైడ్ అయితే అరటికాయ ఫ్రై చేస్తున్నానండి. అరటికాయ ఫ్రై ఇంత ముందుకు ఒక వీడియోలో కూడా పెట్టాను చూడండి. ఈరోజు ఇంకా అందుకే డైరెక్ట్ ముక్కలు వేసేసి ఆయిల్ వేసినప్పుడు చూపించాను మీకు. హెడేక్ ఉందని చెప్పాను కదా. ఇందాక జోరుపప్పులో అయితే టమాటాలు పచ్చిమిర్చి కడిగి తర్వాత ఆయిల్లో వేయించాలండి. కొంచెం తర్వాత కంటే ఎక్స్ట్రా ఆయిల్ వేసి, ఎక్స్ట్రా అవసరం లేదండి, తర్వాత అంతానే వేయండి. తర్వాత గింజలు వేసి తర్వాత టమాటాలు పచ్చిమిరపకాయలు మగ్గేయాలండి బాగా. దాంట్లో ఏం కారం వేయకూడదు, ఓన్లీ పచ్చిమిర్చి ముక్కలే. ఇంకా అవన్నీ మగ్గిన తర్వాత ఎల్లిపాయలు కూడా బాగా దండిగా వేసుకోవాలండి. అన్నీ మగ్గిన తర్వాత మనం పప్పు ఉడకబెట్టింటాం కదా, దాంట్లో ఉడకబెట్టిన దాంట్లో వేసేయాలండి జోరుగా చేసి. ఈసారి చేసినప్పుడు మళ్ళీ జోరుపప్పు అది నిమ్మకాయ చేసినప్పుడు మళ్ళీ ఒక 3-4 డేస్లో చేస్తానండి, అప్పుడు నీట్గా పెడతాను. తర్వాత అంతా జోరుగా చేసి ఆ పప్పులో కలిపేయాలి. టమాటాలు పచ్చిమిర్చి దాంట్లో నిమ్మకాయ వేయాలండి. ఇక్కడైతే అరటికాయలు వేగిపోయాయి చూడండి. ఈ అరటికాయలను అయితే ఫస్ట్ వాటర్లో సాల్ట్ వేసి చిన్న చిన్న పీసెస్గా తరుక్కున్నానండి. ఇంకా అవన్నీ తీయలేదు, ఆల్రెడీ ఒక దాంట్లో చేశాను కదా అరటికాయ ఫ్రై అని. మళ్ళీ ఈరోజు తీద్దాం అనుకున్నా కానీ ఇంకా హెడేక్గా ఉంది, కొంచెం వేడిగా ఉంది కదండి ఈరోజు, అందుకే నాకు చేత కాలేదు ఈరోజు. అందుకే ఇంకా లైట్గా చూపించాను. మామూలుగా అయితే టమాటా సాంబార్ ఇది చేద్దాం అనుకున్నా, అరటికాయ ఫ్రై. ఇంకా కానీ నేను మార్నింగ్ చపాతీ అవి చేశాను. చూడండి, ఇంకా మార్నింగ్ చపాతీ చేశాను. చపాతీలు అయితే ఇంకా 3 చపాతీలు మిగిలిపోయినాయి. మళ్ళీ కొంచెం పిండి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ అది అట్లే గట్టిగా అయిపోయి అదంతా ఎందుకని ఇంకా రుద్దేశాను ఎక్స్ట్రా కూడా. రాత్రి రైస్ అంపటి అట్లా తినొచ్చని 3 చపాతీ మిగిలిపోయింది. ఇంకా దానికి వంకాయ కర్రీ చేశానండి.
వంకాయ కర్రీలో వంకాయలు, టమాటాలు, ఆనియన్స్ వేసి బాగా మగ్గియాలండి. చూడండి ఇది కూడా మిగిలిపోయింది. ఇంకా అందుకని నేను టమాటా సాంబార్ చేయలేదు. ఇంక ఇది కూడా సేమ్ కొంచెం టమాటా సాంబార్ లాగానే ఉంటుంది కదా అని ఇంకా చేయలేదు. టమాటా సాంబారు, అరటికాయ ఫ్రై, ఇంకా నిమ్మకాయ జోరుపప్పు అవన్నీ ఉన్నాయి కదండి. ఇంకా అందుకని ఇదైతే మార్నింగ్ చేశాను. ఒకసారి చూపిస్తామని చూపించాను లైట్గా. ఇది కావాలంటే ఇప్పుడు వేసుకోవచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా రాత్రి చపాతీ కింద తిందామని అట్లా పెట్టి ఊరికే ఇంకా మిగిలిపోయిందని చూపిస్తున్నాను. ఇదైతే నేను ఎప్పుడు వీడియోలో పెట్టలేదులేండి, వంకాయ కర్రీ అలా అని. దీంట్లో కావాలంటే కొన్ని పొటాటోస్ కూడా వేసుకోవచ్చు మనము. గరం మసాలా, అల్లం వెల్లిపాయ అది కూడా వేసుకుంటారు చాలామంది. ఇంకా మాకు ఈ మసాలా ఇష్టం లేదు కాబట్టి వెల్లుల్లిపాయ దంచేసాను అంతే. అది నెక్స్ట్ టైం చేసినప్పుడు అది కూడా ఫుల్ వీడియో పెడతానండి. ఈ చపాతీ పిండి అయితే మామూలు ఆశీర్వాద్ పిండి అవి వాడుతుంటామండి. అవి అయితే త్వరగా గట్టిగా అయిపోతాయి. ఒక్కొక్కసారి అవి టేస్ట్ నచ్చక ఇంకా మామూలు పూరి పిండి అని దొరుకుతుందండి రత్నదీప్లో, అది తీసుకెళ్ళాము. చూడండి ఇక్కడైతే అరటికాయలు బాగా మగ్గిపోయినాయి చూడండి. చాలా బాగుంటుందండి అరటికాయ ఫ్రై. కొంచెం ఈక్వల్గా ఉంటుంది పొటాటో కర్రీ పొటాటో ఫ్రైకి. పొటాటో ఫ్రై ఇష్టం ఉన్న పిల్లలకి అరటికాయ ఫ్రై కూడా పెట్టండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు పొటాటో కంటే అరటికాయలు ఇంకా హెల్దీ కదండి. అరటికాయలు దొరికితే మాత్రం కంపల్సరీ తెచ్చి చేయండి. చూడండి ఇప్పుడు అంతే వేగిపోయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లిపాయలు, కొబ్బరి వేసానండి. ఇంకా రొటీనే కదా నేను ఎప్పుడు వేసేది. ఇది పప్పుల పొడి అండి. కావాలంటే మీరు కొంచెం వేసుకోవచ్చు, పిల్లలు కారం తినలేరంటే. పప్పుల పొడి ఎప్పుడు పట్టి పెట్టుకుంటా అని చెప్పినా కదండి, అదైతే నేను వేయలేదు. మీరు కావాలంటే యాడ్ చేసుకోవాలని చూపించినాను. కొంతమంది ఫ్రైలలో లాస్ట్కి కొంచెం పప్పుల పొడి కలుపుతారు, చప్పదైనా కలుపుకోవచ్చు, పిల్లలు కారం తినలేరు కదా అని. ఇంకా పెద్దవాళ్ళకైతే ఇంకా అవసరం లేదు, మళ్ళీ టేస్ట్ డిఫరెంట్ అయిపోతుంది కదండి పప్పుల పొడి వేసిన దానికి వేయని దానికి. ఇంకా మాకేం ఇష్టం లేదని మేము కలుపుకోలేదు. మీకు ఎవరైనా కారం తినలేకపోతే కొంచెం పప్పుల పొడి వేసుకోండి. డైరెక్ట్ పప్పుల పొడి వేసేయచ్చు చిన్నపిల్లలకైతే, ఉప్పు కారం వేయకుండా. ప్రతి ఫ్రైలో ఈ పప్పుల పొడి వేసి ఇచ్చేయండి, చాలా బాగా తింటారు పిల్లలైతే. అరటికాయలు మాత్రం ఎప్పుడో తరిగి పెట్టి ఎప్పుడో చేయొద్దండి, వెంటనే తరిగిన వెంటనే చేసేయండి, లేకపోతే నల్లగా అయిపోతాయి ఉప్పలు. బాయ్ అండి.